హాయ్ అండి. నైట్ నేను పడుకునేటప్పుడు చేసే పనులు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 10:11 అయింది అనమాట. అందుకని నేను మొత్తం చిమ్ముతున్నాను. అంటా ఉంటారు నైట్ చిమ్మకూడదు అని, కానీ నేను చిమ్ముతున్నాను. ఎందుకనంటే మేము అందరం కింద పడుకుంటాం హాల్లో. బాగా ఏసీ అలవాటు అయిపోయి ఇంకా బెడ్రూమ్లో పడుకోవడం మానేసి హాల్లోనే పడుకుంటున్నాం అందరం. ఎందుకనంటే హాల్లో పడుకుంటున్నాం, హాల్లోనే ఏసీ ఉంది. ఎందుకనంటే చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు బెడ్రూమ్లో పడుకోవడానికి వీలవుదని హాల్లోనే ఏసీ బిగించాం. అందుకని అందరం సరదాగా మాట్లాడుకుంటూ హాల్లోనే పడుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు పడుకునే లోపల ఏసీ కూల్ అయిద్దని ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను. ఏసీ ఆన్ చేస్తే కొద్దిగా కూల్ అయ్యిద్ది. ఈ మంత్ కూడా బాగా ఎండ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నా పని ఏంటో చూద్దాం. డైలీ నేను ఎలా చేస్తాను రొటీన్గా అలాగే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బొద్దింకలు పురుగులు వాలకుండా ఉంటాయని అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా తెల్లారగట్ట పొద్దున్నే పరగడుపుని తినడానికి ఇత్తనాలన్నీ నానపెట్టి మహావీర్ ఇత్తనాలు, సియా సీడ్స్, సబ్జా గింజలు కలిపి ఒక దాంట్లో నానపెడుతున్నాను. ఇవి షుగర్ తగ్గుద్ది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాల్లో గుజ్జు పట్టిద్దని డాక్టర్ గారు చెప్పారు. ఒక దాంట్లో సబ్జా గింజలు నానబెట్టాను, ఒక దాంట్లో మెంతులు నానపెట్టాను. ఇది షుగర్కు మంచిదని చెప్పారు డాక్టర్ గారు. డైలీ ఇలా నానపెట్టుకున్న నైట్ పరగడపునే నేను మా వారు తింటామన్నమాట. ఇంకా ఇవన్నీ వదిలేస్తే లాస్ట్కి నేను ఏది మర్చిపోయిన నైట్ క్రీమ్ అయితే అస్సలు మర్చిపోను. స్కిన్ కేర్ కూడా మర్చిపోను. స్కిన్ కేర్ చేసుకుంటే మన స్కిన్కి చాలా మంచిదని నేను స్కిన్ కేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి పడుకుంటా ఫోన్ నొక్కుంటా మొహానికి కొట్టుకుంటా నిద్రపోతాను. మీలో ఎంతమంది నాలాగా ఇలా మొహానికి కొట్టుకుంటూ నిద్రపోతారో కామెంట్ చేయండి.